బొక్కల ఉద్యోగం జీవితమే ఒక ఆట, సాహసమేపు బాట. స్టెప్లు ఎత్తే కిందకి పోతానన్నా, స్టెప్లు నీతో ఎంతనే బా నేను నీ పార్టీయే బా. తెలుసు, నువ్వు వెళ్ళి పెగ ఫిక్స్ చేయి, ఈ లోపు నేను డోర్ బదులు కూడా వేస్తాను. అలాగే బా. మొన్నే కదే దీంతో పచ్చిబూతులు తిట్టించుకున్నావు, మళ్ళీ దీనింటికి ఎందుకే? నా టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాను కదా, ఆ టైం ఇదే. ఇంట్లో ముసలాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారంట. నువ్వు హ్యాపీయే కదా? కాదు, ఆ మొగుడు పెళ్ళాలను కూడా ఇడగొట్టెత్తే కానీ నీ కడుపు చల్లబడదు, ఆడి మీద కసి తీరదు. వాళ్ళు వెళ్ళిపోయారని నీకెలా తెలుసు? ఆటోకి ఓటీపీ చెప్తున్నప్పుడు చూసాలే. మళ్ళీ వస్తారేమో. వచ్చేవాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో నాకు తెలుసులే కదా. పొద్దున్నొచ్చి మాట్లాడదామే. నువ్వు దోశ వేడి మీద ఉన్నప్పుడు తింటావా, సల్లారిపోయాక తింటావా? వేడి మీదే తింటా. ఇప్పుడు ఇంట్లో సీను వేడి మీద ఉంది, సల్లారిపోతే ఛాన్స్ పోద్ది. ఇదే కరెక్ట్ టైము, నువ్వురా. ఇది ఇడికి దిగేదాకా దొరకకూడదు. కుమారి గారు, మీరేంటి ఈ టైంలో వచ్చారు? బాధలో ఉన్నవాళ్ళు ఓదార్చడానికి టైం చూసుకుంటావా అండి? నేను ఇప్పుడు బాధలో కాదు, భయంలో ఉన్నాను. అయినా మన ఇద్దరు గొడవైంది కదా, ఇలా రాకూడదు మీరు. అది సిగ్గు సెర ఉన్నోళ్ళకి లేదు. అదే నువ్వు ఇందాక చెప్పావు కదా, అయినోళ్ళంటే వదిలేస్తారు, పక్కింటోళ్ళంటే పట్టించుకుంటారు, దానికి సిగ్గుపడకూడదు అని. అదే చెప్తున్నాను. కోపాలు వచ్చినప్పుడు గొడవలు పెట్టుకుంటాం, బాధలు వచ్చినప్పుడు కలిసిపోతాం. వాళ్ళనే కదా ఇరుగు పొరుగు అంటాం ఏండి? అసలే కుమారి గారిని అయిన వాళ్ళైన అత్తమావలు, అవసరమైన అమ్మా నాన్నలు వదిలేసి వెళ్ళిపోయారు. ఈ టైంలో ఆవిడికి ఓదార్పు అవసరం, దానికి సమయం చూసుకుంటావా ఏండి? మీకున్న కామన్ సెన్స్ లో మినిమం సెన్స్ అన్న మా ఆయనకుంటే ఇప్పుడు ఈ సీన్లో ఉండేది కాదు. అదిగో చూడు, మీరు బాధపడకండి కుమారి గారు. మాట వినని మొగుడికి మందెట్టేయాలండి. మందిత్తేనే ఇలా అయింది. ఏంటి? ఏ లేదు చెప్పండి. మొగుడిని కంట్రోల్లో పెట్టడానికి నా దగ్గర కొన్ని ఐడియాలున్నాయండి. డోరే చెత్త రాలనుకున్నా అంటే రండి చెప్తా. బా పాపం బా, వీళ్ళ గొడవలెట్టి ఎడగొట్టేసినా కూడా సిగ్గు శరం లేకుండా కూర్చుని సోళ్ళు కవర్లు చెప్పుకుంటున్నారు చూసావా? గొడవ కాదు బా, వీళ్ళని గోడకేసి కొట్టినా మళ్ళీ వచ్చి కలిసిపోతారు. సరే కొట్టను, ఒక్కొక్క దానికి జీడి మాడుతాండ్రా చేస్తాను. ఈడికి తలుపు ఎలా వచ్చింది? టెంతే వచ్చింది. మీ ఆయన ఏంటి అలా ఉన్నాడు? నాటకం ఏమన్నా వేస్తున్నావా అన్నయ్య? అవును, మాసం కొట్టి వాడు క్యారెక్టర్ వేస్తాను. అప్పుడు గుడ్డ ముందు కదా కట్టుకోవాలి. బా మాంసం కొట్టే వాళ్ళందరికీ రాజు, అందుకే వెనక్కి కట్టుకున్నాడు. మరి మాంసం కొట్టాలంటే కత్తులుండాలి కదా. కత్తులుంటే సరిపోద్దా? గోళ్ళుండాలి కదా. ఎక్కడా? ఎక్కడంటే నీ అమ్మ కడుపులో వాడా, నీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు కోపట్టుకుని వదలరే. అందరికి అడ్డమైన టైంలో అందరు కొంపల్లో దూరద్దంటే ఏంటండి సౌజీ, దాని కాలట్టు పెట్టి పడిపోద్ది, పొడిసేస్తాను. ఏడు పొడిసేద్దావా? పదవరా మరి, పదవి పారిపోదు. పొడాలి మిమ్మల్ని. అరే
నీకు అత్తయ్య మామయ్య రావాలి అంతే కదా? అంతే. నేను రప్పిస్తాను, సలపడరా. చెప్పిస్తావా? ఆ, చూస్తాను. నువ్వు ప్యాక్ ఫిక్స్ చేయి. త్వరగా సర్దవే, లేచాడంటే మళ్ళీ మొదలెడతాడు. పారిపోతే మాత్రం వదిలేస్తాడా? లేదు, కొంచెం సలపడతాడు. బావకి నచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు కదే, బాధలు లేకుండా బతికేయచ్చు. మొగుడు మాట నీ పెళ్ళానికి వాల్యూ ఉంటది అనుకుంటున్నావా? నువ్వు చెప్పేదానికి లాజిక్ ఉంటది అనుకుంటున్నావా? లాజిక్గా చెప్తా విను. బట్టలన్నీ ఉతికి బీరువా నిండా పేర్చాను అనుకో, పూటకో డ్రెస్ వేసి వారానికో మూట చేస్తాడు. అదే ఉతకకపోతే ఉన్న వాటిలోనే మాసిన ప్యాంటు మీదకి ఉతికిన సొక్క, ఉతికిన ప్యాంటు మీదకి మాసిన సొక్క వేసుకుని ఒబ్బిడిగా కట్టుకుంటాడు. కాస్ట్యూమ్స్ దగ్గర కంట్రోల్. రోజు కంచం నిండా 4 కూరలు వడ్డించి కడుపు నిండా పెట్టామనుకో, వాటంగా తినేసి వడియాలు లేవా అప్పడాలు లేవా అని వంకలాడతాడు. అదే సింగిల్ కర్రీ, చింతపండు చారు, నీళ్లు కలిపిన మజ్జిగ అలవాటు చేస్తే హద్దుల్లో తిని పేర్లు పద్దులు పెట్టకుండా ఉంటాడు. కంచం దగ్గర కంట్రోల్. అబ్బో, పెళ్ళాలు రోజు నైటీలు వేసుకొని పాచి మొక్కలతో పిశాచాల్లో ఎందుకు తిరుగుతారో తెలుసా? ఎందుకు? సడన్ గా చీర కట్టి అందంగా రెడీ అయితే హీరోయిన్లా కనపడుద్ది కాబట్టి. అన్ని బానే ఉన్నాయి, మరది అవసరమైనప్పుడు ఆమ్లెట్ వేయాలి గాని అడిగినప్పుడల్లా బిర్యానీ పెట్టేయకూడదే. మంచం దగ్గర కంట్రోల్. వాల్యూ పోద్ది. మొగుడు కోసం పంచేస్తున్నట్టు కనిపించాలి కానీ పని చేయకూడదు. వండి పెడుతున్నట్టు అనిపించాలి కానీ వండకూడదు. భయపడుతున్నట్టు నటించాలి కానీ భయపడకూడదు. ఇప్పుడు నువ్వు భయపడుతున్నట్టు పారిపోతున్నావు, ఇది కూడా యాక్టింగ్. అమ్మని 4 రోజులు కనపడిపోయేసరికి ముందు కోపం వత్తది, తర్వాత ఆలోచన వత్తది, ఆ తర్వాత బాధ వత్తది, వెంటనే రమ్మని పిలుపొత్తది. మగాడి వీక్నెస్ తో వీడియో గేమ్ ఆడేయాలంటావు. అప్పుడే మనం వీక్ అయిపోకుండా ఉంటాం. బ్రహ్మ రహస్యం ఒకటి చెప్పనా నీకు? మగాళ్ళు ఎంత సంపాదించినా ఆడళ్ళ కోసమే. ఆణ్ణి కంట్రోల్లో పెట్టి టాలెంట్ ఒక్కటే మనం నేర్చుకుంటే చాలు. లేదంటే వాల్యూ పోద్ది. ఎస్. ఇది తెలియక ఈ నిజ్వాలిటీ ఇస్తరాకులు కట్టంటూ రోడ్లు ఎమ్మట ఆఫీస్ ఎమ్మట తెగ తిరిగేస్తున్నారు కదా ఆడవాళ్ళు. హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఆయాసపడతారు, స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు సుఖపడతారు. పాలించాలంటే ఆలోచించాలి. బావ లేచాడంటే అంబులెన్స్ ఎక్కాలి. అమ్మో నిజమే, పద పద, కనపడకుండా వెళ్ళిపోవాలి. ముందు మెట్రో ఎక్కుదాం, తర్వాత వందే భారత్ ఎక్కుదాం. ఎక్కడ ఆకుండా స్పీడ్ వెళ్ళిపోదాం. వెళ్తున్నాం. డ్రై క్లీనింగ్ వెళ్తున్నాం. డ్రై క్లీనింగ్ కా టైలర్ షాప్ కా? డ్రై క్లీనింగ్ అని చెప్పాను కదా. ఎప్పుడు చెప్పావు? ఎప్పుడు చెప్పావు? అన్ని సడన్ ప్లాన్ వేస్తావు, మధ్యలో నేను మేనేజ్ చేయలేక దొరికిపోతూ ఉంటావు. మేనేజ్ ఏంటి, దొరికిపోవడం ఏంటి? కొంచెం గ్యాప్ ఇవ్వరా, ఆలోచించి చెప్తాను. ఏం ఆలోచించాలి? అబ్బా, హలో, వచ్చింది. ఏం వచ్చింది? జాలి. జాలా? మొన్న షాపింగ్ చేసి వస్తుంటే ప్యారడైస్ బ్రిడ్జ్ కింద పేదోళ్ళు చూసి కిడ్నీ తరుక్కుపోయింది. కడుపు తరుక్కుపోయింది. చాలని బట్టలతో చలికి ఎండాకాలం వచ్చేసింది. చాలని బట్టలతో ఎండకు ఎండుతూ ఆకలితో మండుతున్న వాళ్ళను చూసి జాలేసింది. దేవుడు అన్నిళ్లలోనూ పుట్టలేకే ఆలిని పుట్టించాడు, అందరికీ సాయం చేయలేకే జాలిని పుట్టించాడని తెలుసుకొని. ఆలి కదమ్మా. ఉండవే, నేనేదో చెప్తున్నాను కదా అని తెలుసుకొని పాత బట్టలుంటే సర్దుకొని దారిలో ఫుడ్ కొనుక్కొని వాటిని పంచడానికి వెళ్తున్నాం. అవే ఈ బ్యాగులు. వా, నీకు చెల్లెలుగా పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందక్క. రక్షణ చేయకు. మీరింత మంచి పని చేస్తున్నందుకు హెడ్ అంతా హ్యాంగ్ ఓవర్గా ఉన్నా హార్ట్ లో మాత్రం హెవీగా ఉంది. కానీ మీకు తెలియాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఈ మధ్యన జాబులు చేయడం కన్నా బెగ్గింగ్ చేసుకుంటేనే ఇన్కమ్ ఎక్కువ వస్తుందని చాలా మంది ఆ ప్రొఫెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అవునా? ఎంత దారుణం.
అందుకే నిజమైన అనాథలకి బెగ్గర్స్ కి సాయం చేయడానికి నిజాయితీ గల కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. గ్రేట్ గ్రేట్, మనం కూడా అలాంటిది ఒకటి పెట్టాలక్క. డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుందాం చెల్లి. సాయం చేయడం గొప్ప కాదు, అది సరైన వాళ్ళకి అందడం గొప్ప. కరెక్ట్ కరెక్ట్. అందుకనే నాకు తెలిసిన ఒక మంచి ఆర్గనైజేషన్ ఉంది. ఈ బ్యాగులు 2 నేను వాళ్ళకి అందజేస్తాను. నా కొత్త డ్రెస్సులన్నీ అందులోనే ఉండిపోయి ఖాళీగా ఉంటాం, రీల్స్ చేద్దామని మొత్తం పట్టు చీరలన్నీ పెట్టా. నీ పొచ్చులో బుర్రకి ఈ ప్లాన్ తప్ప ఇంకేం తట్టలేదేంటే? మొత్తం దొబ్బెట్టావు. నాకేం తెలుసా ఇలా ట్విస్ట్ ఇస్తాడని. బంగారం లాంటి డ్రెస్సులు పోయాయి. బంగారం కూడా అందులో ఉంది. బట్టలు పోయే, బంగారం పోయే. బాగా చెప్తే నీ పని అయిపోయి. ఇంకెప్పుడు బుర్ర వాడదు ఇది. ముందు బ్యాగ్లు ఎవరికి చెత్తాడో రావే. మదర్ తెరేసా ఫౌండేషన్ అండి. మా దగ్గర 2 బ్యాగులు పాత బట్టలు ఉన్నాయండి. ఏంటి బండి పంపిస్తారా? నేను లొకేషన్ పంపిస్తానండి. అలాగే నో! నన్ను చేసుకున్నందుకు నీకు ఎలాగా పుణ్యం వచ్చింది? ఈ దానం చేసి నేను కూడా పుణ్యం తెచ్చుకుంటా. బ్యాగ్ ఇచ్చేస్తే పుణ్యం కాదు, ఫిట్స్ వస్తాయి. ఏంటి? అదే అదే బ్యాగులు కొత్త కదా, అదే చెప్తుంది. అయితే బ్యాగులు మార్చేయండి. ఏమైంది? అలాగే అలాగే. వాళ్ళు వచ్చేసరికి పాత బ్యాగుల్లో పాత బట్టలు పెడతారు. ఆల్రెడీ ఇందులో పాత బట్టలు ఉన్నాయి కదా, బ్యాగులు మారితే సరిపోద్ది కదా. అదే అదే బట్టలు అవి ఉంచి బ్యాగులు మారుస్తాం. ఆగండి, వీడికి మళ్ళీ ఏం గుర్తొచ్చిందో. ఇటు తిరగండి. అవును, ఇంట్లో మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న ఎవరో కనపట్లేదేంటి? మీ అమ్మ నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయారు. మా అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయారు. తొలిచేస్తాను. ఇంట్లో ఉన్న వాళ్ళకి వండేటమంటే వాళ్ళతో గొడవలు పెట్టుకుని ఇంట్లోకి పంపించేస్తావే నువ్వు. నేనేం చేశాను రా? మీ అమ్మే లాంఛనాలు కట్నాలని అన్ని కుక్క తవ్వుకున్నట్టు తవ్వుకుని మీదేసుకుంది. మర్యాదగా మా అమ్మ నాన్న వెనక్కి తీసుకొచ్చావా? సరే సరే, లేదంటే నీకు ఉంటదా? నువ్వు తప్పుకోవే. సౌజీ, దానికి కాలెట్టు పెట్టివే, పడిపోద్ది, పొడిచేస్తాను. అరే నీకు అత్తయ్య మామయ్య రావాలి అంతే కదా? అంతే. అంటే మీకేం గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే నువ్వు ఆప్యాయంగా 3 పెగ్గలేసావు. నేను చిరంజీవి పాటలకు డాన్స్ చేసి పడుకున్నాను. నిజమే, కొండవీటి దొంగ పాటకు డాన్స్ చేసావు. నువ్వు నార్మల్ డాన్స్ చేసి పడుకున్నా అని చెప్తున్నాడు కదా, ఇప్పటికి డాన్స్ చేసాడు గుర్చేలా? ముందు నేను అడిగిన దానికి చెప్పు, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? దీనికి ఓ బొప్పు అంతే, ఓ బొప్పు తగులుతోంది. దీనికి ఏమైనా సిప్పు దొబ్బిందా? ఎందుకు అత్తమానం అవుతుంది? చిప్పు దొబ్బడం కాదు, ఇదేం చెప్తుందా అని టెన్షన్. మళ్ళీ నేను అందుకోవాలి కదా. టెన్షనా? టెన్షన్ దేనికి? టెన్షన్ కాదు, పెన్షన్ పెన్షన్. పెన్షనా? ముసలోళ్ళందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు కదా, అది తీసుకోవడానికి అందరూ ఊరు వెళ్ళిపోయారు. పెన్షన్ కోసం రాను పోను దారి ఛార్జీలు పెట్టుకుని ఊరు వెళ్ళిపోయారా? ముసలోళ్ళు అంతేనండి, హాస్పిటల్లో సిలిండర్ ఎక్కుతున్నా కూడా పింఛన్ టైంకి టెన్షన్ వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ పెన్షన్లో కూడా ఇక్కడికే మార్పించేద్దాం. అలాగే. అమ్మయ్యా, పారిపోవటమేమో గాని కవర్ చేయలేక నరాలు తెగిపోయినాయే. మందేసి మర్చిపోయాడు కాబట్టి బతికిపోయాం. మరే చెప్తున్నాడు సంగతి. మొత్తం ఇదంతా ఆడి వల్ల వచ్చింది. ఏడియో కాల్ చేస్తాను. అమ్మయ్య, ఫోకస్ మొత్తం బాస్ మీదకి వెళ్ళిపోయింది. ఆహా, ప్రశాంతంగా ఉంది. ఈడేంటి వీడియో కాల్ చేస్తున్నాడు?